తమిళనాడు రాజకీయాలు మనం కొన్ని పదాలు వాడతాం కదా సార్. క్షణక్షణం, తీవ్ర ఉత్కంఠ, హైడ్రామా, అత్యంత నాటకీయ పరిణామాలు, ఈ పదాలు కూడా చాలా చిన్నవేమో అనిపిస్తుంది సార్. ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలా ఉంది. తాజాగా మళ్ళీ విజయ్ ఆ వీసీకే పార్టీ వాళ్ళ మద్దతు లేక ఇస్తే అవి తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ లేదు అని వెనుదిరిగినటువంటి పరిస్థితి. అసలు ఏంటి సార్, ఏంటి ఇంత వేగంగా? అసలు నిన్నే మనం సరదాగా సినిమాటిక్ యాంగిల్ మాట్లాడుకున్నాం కదా. సినిమా ఒక సూపర్ హీరో సినిమా అన్న తర్వాత ఆ మాత్రం మలుపులు మెరుపులు ఇవన్నీ స్టార్ కి స్టార్స్ చూపిస్తున్నారు అన్నట్టుగా చుక్కలు చూపిస్తున్నారు. కాకపోతే అతను చుక్కలు చూపించే సమయం కూడా ఇంకా ముందు ఉంటుంది. ఎందుకంటే అంత తేలిగ్గా అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. 50 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రెండు పార్టీలని బలమైనటువంటి తర్వాత ఆ పార్టీ అధినాయకుడిని కూడా ఓడించి ఒక దెబ్బతో ఎలాంటి ప్రస్తుతం రాజకీయాలంటే డబ్బుమయం ధనమయం అయిపోయినటువంటి నేపథ్యంలో డబ్బులు లేకుండా రాజకీయం నడిపి వచ్చాడంటే ఆషామాషి విషయం కాదు, అది డెఫినెట్గా ఇది అవుతుంది. అయితే ఇక మనం గడిచిన కొన్ని రోజులుగా దీని మీద ఎన్ని ఊహాగానాలు వస్తున్నా కూడా విజయ్ డెఫినెట్గా మళ్ళీ అధికారాన్ని చేపడతాడు. కాకపోతే ఇవన్నీ ఊరికే తాత్కాలికమైన కొన్ని పాసింగ్ క్లౌడ్సే తప్ప. ప్రశ్నలు ఉన్నాయి సార్, మీరు కూడా ప్రస్తావించారు లాస్ట్ 2 days నుంచి. అంటే శుభం కార్డు పడింది అని అనుకున్నా కూడా అసలు పదవి పదిలమేనా? 6 నెలల వరకు చూస్తామని ఆల్రెడీ స్టాలిన్ చెప్పడం కానీ, 2 బలమైన ప్రతిపక్షాలు ఉండటం, అలాగే తన ఎమ్మెల్యేలు కూడా అయితే క్లియర్ మ్యాండేట్ ఇచ్చినా కూడా ఆయనకున్న ఎమ్మెల్యేలు అంతా కూడా అనుభవం లేని వాళ్ళు, అంతా కొత్త వాళ్ళు, రాజకీయంగా అనుభవం లేకపోవడం. ఈ హామీలు సార్ మీరు మొన్న కూడా ప్రస్తావించారు, అనేక హామీలు ఇవ్వటం జరిగింది. స్టాలిన్ కూడా అంటున్నారు మేము ఇచ్చిన హామీలన్నిటికీ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చారు, మరి అవన్నీ అమలు జరిగేలా మేము చూడాలి, అది ఇది అని కూడా సమయం ఇస్తాము. ఇవన్నీ కూడా ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎస్, డెఫినెట్గా ఆ కుర్చీ అనేటువంటిది ఒక ఆ పదవి ముళ్ళ కిరీటమే తప్ప సజావుగా సాగేది కాదు. కానీ అయితే డెఫినెట్గా ఏంటంటే అవన్నీ కూడా బహుశా నేను అధిగమిస్తాడు అనేది, కానీ అయితే అనుభవ రాహిత్యం అనే దాన్ని పరిపాలన మీద పొరపాటును కూడా ప్రసరించకూడదు. అనుభవజ్ఞులైనటువంటి కార్యదర్శులను కానీ సలహాదారులు కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళ మాట వింటూ వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే 2 బలమైన పార్టీలు ఉన్నాయి అక్కడ. అంటే ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తూర్పారపడతారు, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కానీ అప్రతిష్ట పాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అయితే వాటన్నిటినీ, ఆ సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించాలి. తర్వాత స్టాలిన్ ఏం చెప్పాడు, ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంటిన్యూ చేయాలని కూడా చెప్పాడు. ఇక్కడ ఇదే ప్రధానమైంది. ఎందుకంటే విజయ్ అంతకు మించినటువంటి హామీలు గుప్పించాడు. సో ఆ హామీలన్నిటినీ కూడా ఎంతవరకు నెరవేర్చగలుగుతాడో మనం చాలా ర్యాండమ్గా రేఖామాత్రంగా, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్, కానీ బట్ స్టిల్ ఆ సిచ్యుయేషన్ ఏంటంటే ఖచ్చితంగా రేపు ఇవాళ కాకపోయినా రేపైనా సరే అధికారాన్ని చేపడతాడు. చేపట్టిన తర్వాత అది ఒక ఆ కుర్చీ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం చాలా ఒక టెంపరీ ఆస్పెక్ట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా కొడితే కూలిపోయేటట్టు ఉంటుందని. కానీ డెఫినెట్గా ఏడీఎంకే అనేటువంటిది నెట్టనిలోన చీలుతుంది. ఒక గ్రూప్ అంతా కూడా డెఫినెట్గా వచ్చి ఇందులో మెర్జ్ అవుతారు. ఎందుకు కారణం ఏంటని కూడా అడగచ్చు. వాళ్ళు ఒక దిశ ఉండేటువంటి దిశానిర్దేశం చేసే ఒక ఆకర్షణ కలిగినటువంటి బలమైన నాయకుడు లేనటువంటి పరిస్థితులు, అంటే జయలలిత లేనటువంటి దిక్కుతో లేనటువంటి పార్టీగా ఉన్న సందర్భంలో ఆ పార్టీకి మళ్ళీ 10 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోయింది. మళ్ళీ దరిదాపులు ఇంకొక 5 ఏళ్ళు కూడా దూరం అయిపోయింది. తిరిగి మళ్ళీ అసలు అధికారంలోకి వస్తా ఉన్నటువంటి ఒక హోప్ కూడా లేని పరిస్థితి. అంటే మళ్ళీ తిరిగి డిఎంకే బలం పుంజుకునేటువంటి అవకాశాలు ఉంటాయేమో, కానీ లేదు రెండోసారి కూడా తనే సస్టైన్ అవుతాడు, ఏమైనా జరగచ్చు. కానీ బట్ డిఎంకేకి ఎక్కడా కూడా పవర్ అందుతుందనేటువంటి ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళల్లో ఒక చీలిక అనేది వస్తుంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కలుస్తారు. కలిసినప్పుడు ఏంటంటే తనకి ఒక క్లియర్ మెజారిటీ అనేది అయితే వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. ప్రభుత్వం అంటే మెజారిటీ లేనటువంటి ప్రభుత్వంగానే ఉంటుంది, హంగ్ ఏదో ఉంటుంది అనేది అలాంటివి ఏమి ఉండవు. కంఫర్టబుల్గా ఉంటాడు. బట్ వేరేస్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేయాల్సింది, ఈ ఇచ్చిన హామీలన్నిటినీ కూడా ఈయన నెరవేర్చగలుగుతాడా అని అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే
ముందు అధికారంలోకి వచ్చాక తర్వాత చూసుకోవచ్చు అని వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ చూస్తే భయం వేస్తూ ఉంది అని ఇలాంటి పదాలు కనుక అక్కడ ఇదైతే అతని ఇజ్జత్ పూర్తిగా తీసి వదిలిపెడతారు. ఎందుకంటే అంత వీరాభిమానంతో నమ్మారు వాళ్ళు. నమ్మినటువంటి దీంట్లో అంత బలంగా నమ్మినటువంటి వాళ్ళకి అలాంటి కబుర్లు ఏదైనా కహానీలు చెప్పినట్టయితే తెలుగు ప్రజలకు అక్కడ కుదరదు. వాళ్ళు అంత వైల్డ్గా, ఎంత వీరాభిమానంతో అయితే ఆయన్ని ప్రేమించి ఓట్లు వేశారో అంతే వైల్డ్గా కూడా రియాక్ట్ అవుతారు ఒకవేళ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది కనుక జరిగితే. కానీ అక్కడ సర్వైవ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఒకసారి తమిళనాడు ఆర్థిక పరిస్థితిని ఒకసారి మనం రేఖామాత్రంగా చూద్దాం. వాస్తవంగా ఏంటంటే తమిళనాడు అనేటువంటిది సంపన్న రాష్ట్రమే. సంపన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా అప్పులు చూసుకున్నట్టయితే అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, ఆటోమొబైల్ తయారీ కానీ, ఐటీ కానీ, టెక్స్టైల్స్ కానీ, పోర్టులు కానీ, ఎగుమతులు కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రంగాలన్నిటిలో కూడా తమిళనాడు చాలా ఫార్వర్డ్లో బలమైనటువంటి రాష్ట్రంగానే ఉంది. దేశంలోనే అత్యధిక జిఎస్టీ కలెక్షన్లు ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో చెన్నై ఒకటి అనేటువంటిది, కోయంబత్తూరు, హోసూరు, తిరుపూరు, సేలం ఇలాంటి పెద్ద పారిశ్రామిక కేంద్రాలు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అనేటువంటిది ఇక్కడ గమనించాలి. అయితే రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నప్పటికీ కూడా అదే వేగంతో ఆ ఖర్చులు, సబ్సిడీలు, ఈ సంక్షేమ పథకాల కోసం చేసేటువంటి ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇక ఈ అప్పులకి వడ్డీలు కట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అంటే తమిళనాడు కూడా అప్పుల పరిస్థితికి సంబంధించి తాజా బడ్జెట్ అంచనాలు కనుక చూసుకున్నట్లయితే తమిళనాడు మొత్తం అప్పులు సుమారు ఇక్కడ మనకి ఉన్నది 9 లక్షల కోట్లకు దగ్గరగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. 9 లక్షల కోట్లు, నాట్ లైక్ ఆంధ్రప్రదేశ్. సో అయితే ఇది కూడా పెద్ద చిన్న విషయమేం కాదు. అయితే దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా ఉంది అనేటువంటిది ఇక్కడ గమనార్హం. ఎందుకు అన్నట్టయితే ప్రతి సంవత్సరం వాళ్ళు భారీగా వడ్డీలు చెల్లించాలి. పాత అప్పులు తిరిగి చెల్లిస్తే కొత్త సంక్షేమ పథకాల కోసం మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెంటనే ఖజానాలో ఫ్రీ క్యాప్ ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు అక్కడ. కాబట్టి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో విపరీతంగా ఉన్నాయి. అయితే తమిళనాడు బలం ఏంటి అంటే మళ్ళీ జిఎస్టీ ఆదాయం. ఈ జిఎస్టీ ఆదాయం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టయితే మద్యం అమ్మకాల ద్వారానే ఒక ఇది. అంటే రెవెన్యూ, స్టాంప్ డ్యూటీలు, ఇండస్ట్రియల్ ట్యాక్సులు, విద్యుత్ రంగ ఆదాయం వీటన్నిటినీ ఉన్నాయి. వీటితో పాటు మద్యం. అయితే ఇవన్నీ ఉచిత పథకాలు, ముఖ్యంగా ఏంటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్ సబ్సిడీలు, రైతు సబ్సిడీలు, ఇవన్నీ వీటితో పాటుగా ఉద్యోగుల జీతభత్యాలు, హెల్త్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇవి కంపల్సరీ ఎక్స్పెండిచర్స్ కదా. ఈ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా ఇదవుతున్నాయి. మరి విజయ్ ఇచ్చినటువంటి హామీలు చూసుకున్నట్టయితే భావోద్వేగంగా చూసుకున్నప్పుడు చాలా బలమైనటువంటి హామీలు ఇచ్చాడు. అంతేకాకుండా అవినీతి రహిత పాలనకి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పాడు. యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తాన్నాడు. రైతులకి ఎంఎస్పి ఇవ్వటం, రైతు కూలీలకు కూడా సహాయం చేస్తానని చెప్పాడు. సో ఇన్ని రకాలుగా అనేకమైనటువంటివి ఉన్నప్పుడు వాటన్నిటి కోసం కూడా మళ్ళీ అదనంగా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అంటే తమిళనాడు బడ్జెట్కి ఉన్నటువంటి దీనికి ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది ఇంకాస్త యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి దానికి మరి ఆదాయాన్ని ఏ రకంగా పెంచుతాడు అనేటువంటిదే ఇక్కడ. అంటే అంత అనుభవం లేకపోయినా కూడా, అనుభవజ్ఞులు ఉన్నవాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారులే, కానీ ఏదైనా కూడా ఇప్పుడు అనుభవ రాహిత్యం ఇది కాదు కావాల్సింది. సరైనటువంటి ఒక సలహాదారులను పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని కనుక పెట్టుకోగలిగితే అప్పుడు ఈ సబ్సిడీలు, వ్యవహారాలు వీటన్నిటి గురించి కూడా నడపడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెట్ us wish him all success in all aspects. అదే ఈ ముగింపుగా యాక్చువల్గా ఇప్పుడు ఇంకో పోలిక తీసుకొస్తారండి. ఇప్పుడు